చూద్దాం. నమస్తే, నేను సాయి సుధా. 99 టీవీ రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్లో ఇప్పుడు ముఖ్యంగా జగిత్యాల కాంగ్రెస్లో వర్గపోరు కొనసాగుతుంది. ఓవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. జీవన్ రెడ్డి, సంజీవ్ విడిపోవడంతో జగిత్యాలలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అసలు జగిత్యాలలో ఏం జరుగుతోంది, అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వైపు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో జగిత్యాల కాంగ్రెస్లో ఇటు జీవన్ రెడ్డి వర్గం, మరోవైపు సంజయ్ వర్గాలుగా కాంగ్రెస్ విడిపై పార్టీ భవితవ్యం మాత్రం ప్రశ్నార్థంగా మారిందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, దీంతో బీఆర్ఎస్లో ఉన్న సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్లోకి సంజయ్ రావడాన్ని మాత్రం ఆది నుంచి కూడా జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్కు సరైనంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని జీవన్ రెడ్డిని నిలదీసిన పరిస్థితి అవుతుంది. దీంతో అటు సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని కూడా ఆయన అంచనా వస్తున్న పరిస్థితి. అప్పటి నుండి కూడా నాటి నుంచి కూడా జీవన్ రెడ్డికి అవకాశం చిక్కిన వేదిక దొరికినా కూడా ఇరువురిని ఇటు రేవంత్ రెడ్డిని అటు సంజయ్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యన కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డితో అంటి ముట్టినట్టుగా వివరించడం, ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇవ్వకపోతుండటంతో ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా డాక్టర్ సంజయ్కి సపోర్ట్ చేస్తున్న ఒక ప్రచారం జరుగుతుండటంతో జీవన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ మాత్రం తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు. దీంతో జీవన్ రెడ్డి తనకి ఎక్కడ అవకాశం దొరికినా కూడా మరోసారి మాటలు తూటాలు కూడా పేల్చిన పరిస్థితులు అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే ఇన్ని రోజులు తనతో కళ్ళువిడిగా ఉండి అన్నాన్ని ఆప్యాయంగా పలకరించిన వారు కూడా ఈ మధ్యన తనతో అంటిముట్టనట్టుగా ఉండడం, మరోవైపు రేవంత్ రెడ్డి కూడా సంజయ్కి సపోర్ట్ చేస్తున్న ఒక ప్రచారం కొనసాగుతుండడంతో జీవన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి కూడా తేరిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో జీవన్ రెడ్డి తన మాటల విమర్శన అస్త్రాలు, మాటల దాటిని కూడా అటు సంజయ్పై ఇటు రేవంత్ రెడ్డిపై కూడా పెంచినట్టుగా కూడా ఒక టాకీతో కొనసాగుతుంది. ఇంకోవైపు గత 6 నెలల క్రితం జీవన్ రెడ్డికి అనుచరుడు, ప్రధాన అనుచరుడిని హత్య కేసులో కూడా సంజయ్ వర్గీయులు చేశారని కూడా జీవన్ రెడ్డి ఆందోళనకు దిగిన పరిస్థితులు అవుతున్నాయి. ఆ క్రమంలోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలకు పోతారని ఒక ప్రచారం కొనసాగినప్పటికీ అనంతరం స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా మౌనం పాటించిన జీవన్ రెడ్డి ఈ మధ్యనే తన మాటల తూటాలను మాత్రం చర్య తీశారు. ఎక్కడ అవకాశం దొరికితే మరోసారి సంజయ్ పై మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఈ మధ్యలో అంటే దీంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న సంజయ్, అంటే డాక్టర్ సంజయ్ ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నప్పటికీ రోజు రోజుకి జీవన్ రెడ్డి మాటల వేడి పెరుగుతుండడంతో తాను కూడా కౌంటర్ దాడి కూడా చేయడం మొదలుపెట్టారు. దీంతో గతంలో అంటే మొన్నటి వరకు మౌనంగా ఉన్న డాక్టర్ సంజయ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా ఓడిపోయిన చరిత్ర కేవలం జీవన్ రెడ్డి ఉందే తప్ప అటువంటి చరిత్ర ఎవరికి లేదని చెప్పేసి ఒక వ్యంగ్యాస్త్రాన్ని అయితే వేశాడు. దీనికి జీవన్ రెడ్డి కూడా సవాల్గా తీసుకొని 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నిసార్లు పార్టీ తరఫున పోటీ చేయడం తనకు గర్వంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది అయినప్పటికీ కాంగ్రెస్ అంటే ఇక్కడ జగిత్యాలలో రోజు రోజుకి వీరిద్దరి మధ్యన పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు కొత్తగా కూడా ఇరువురి మధ్యన అధికారులు కూడా నలిగిపోతున్నట్టు ఒక టాకైతే వినిపిస్తోంది. ఇద్దరు మధ్యన రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితులు, అంటే వివాదం ముదరడం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు అధిష్టానం ఏం చేస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి బరిలోకి దిగుతారా లేక అటు డాక్టర్ సంజయ్ బరిలోకి దిగుతారా అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సంజయ్కి మెండుగా అవకాశం ఉన్నతో జీవన్ రెడ్డికి మాత్రం ఒక ఆందోళన అనేది మాత్రం కొనసాగింది. సంజయ్కి టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏంటనే ఒక తన భవితవ్యంపై కూడా ఆందోళన చెందుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ అధిష్టానం అటు ఏఐసిసి కావచ్చు, ఇటు టీపీసీసీ కావచ్చు, ఇరువురి మధ్యన బుజ్జగింపులు సముదాయించే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని ఒక తువ్వల గాడిలో పెడతారా లేదా ఎవరు పోతే పోని అని చెప్పేసి విడిచిపెడతారా వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జగిత్యాల కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. క్యాడర్ గట్టిగా ఉన్న లీడర్ కరువైన తెలంగాణ టీడీపీ పార్టీకి త్వరలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ అధ్యక్షుడిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఖాయం అనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంతో పాటు కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఇదే అదనుగా తెలంగాణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు.
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే మాత్రం ఖచ్చితంగా అవును అనేటువంటి సమాధానమే ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మనం వింటూనే ఉంటాం ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి ఒక నానుడి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఎందుకంటే ఒక పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు వారి ఇతర పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటారు, ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరో పార్టీలోకి వెళ్తూ ఉంటారు. అంటే ఇట్లా వారి వ్యక్తిగత స్వలాభం కోసం కావచ్చు, లేదంటే వారు నమ్ముకున్నటువంటి వ్యవస్థ కోసం, వ్యక్తుల కోసం కావచ్చు, వారు నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం కావచ్చు, వారంతా కూడా ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మార్పులు సంభవించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ సరిగ్గా అదే విధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంభవించబోతుంది అన్నట్లుగానే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది, కానీ లీడర్లు కరువయ్యారు అనేటువంటిది ప్రధానంగా మనం ఎప్పుడూ వింటూ ఉండేటువంటి అంశమే. కానీ గతంలో అంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా టీడీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులంతా కూడా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అనంతరం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ క్యాడర్తో పాటు లీడర్ని కూడా తయారు చేయాలి, బలమైనటువంటి నాయకులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడమే కాకుండా మరోసారి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో కూడా ఆయన బీజేపీ పార్టీతో కూటమి ప్రభుత్వంగా కూడా చాలా కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో చాలా బలమైనటువంటి ప్రాతినిధ్యంతోనే, బలమైనటువంటి భాగస్వామ్యంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అంది వచ్చినటువంటి అవకాశాన్ని, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నటువంటి సామెత చందంగా కూడా మొత్తంగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోకూడదు, ఇప్పుడే మొత్తంగా తెలంగాణ టీడీపీని కూడా బలపరచాలి అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి ఒక బలమైనటువంటి సిట్టింగ్ ఎంపీని అయితే మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీలోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే నేరుగా చంద్రబాబే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నట్లుగానే మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా అదే కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే బీజేపీ పార్టీ అండ ఉంది, అదేవిధంగా జనసేన అండ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక అందులో క్యాడర్ కూడా బలమైనటువంటి క్యాడర్ కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత పటిష్టపరచాలి, పునర్వైభవం తీసుకురావాలంటే బలమైనటువంటి నాయకులు రావాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది బీసీలకు సొంత పార్టీగా కూడా, అంటే బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి పార్టీగా, బీసీలకు అత్యంత ఆదరించినటువంటి పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా ఒక బలమైనటువంటి బీసీ నేతనే తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలి. తద్వారా బీసీలందరినీ కూడా ఏకం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు పడబోతున్నాయి. దీనికి ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే మాత్రం ఆయనకి అధ్యక్ష పదవిని ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఆయన రాబోతున్నారు, చంద్రబాబు తీసుకురాబోతున్నారు, త్వరలోనే ప్రకటన ఉండబోతుంది అనేటువంటిది అయితే మాత్రం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో తేజ, 99 టీవీ, హైదరాబాద్. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ప్రభుత్వం సబ్సిడీతో కూడిన అన్ని రకాల విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే నకిలీ విత్తనాల మీద కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలంటున్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు తనిఖీలు చేపట్టాలంటున్న రైతు సంఘ రాష్ట్ర నేత గుర్రం అజయ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఏదైతే వచ్చే నెలలోనే ఖచ్చితంగా వాతావరణ శాఖ
ప్రతిపాదించిన ప్రకారంగా వాతావరణం మొత్తం కూడా రైతులకు అనుకూలంగా ఉంటుందని, ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తున్నాయని చెప్పేసేసి వాతావరణానికి చెప్పని నేపథ్యంలో వర్షాలు ఒకవైపు పడుతున్న నేపథ్యంలోనే మరోవైపు ప్రధానంగా ఏదైతే రైతులు తమ పంటలు పండించుకోవడం కోసం, అట్లాగే రైతులు వ్యవసాయం చేయడం కోసం ఆమోద్యోగంగా ఇప్పటికే ఏదైతే కసరత్తు చేస్తున్నారు, రైతులు తమ వ్యవసాయ భూముల్లో రైతులు విత్తనాలు వేసుకోవడం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రైతులకి మెరుగైనటువంటి విత్తనాలు సబ్సిడీల ద్వారా ఇస్తారని చెబుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడనే రైతు కూలీ సంఘం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు, అట్లాగే ప్రజాపంద రాష్ట్ర నాయకులైనటువంటి గుర్రవచ్చయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు రైతులకి ఇచ్చే సబ్సిడీ ఎలా ఉన్నాయి, అట్లాగే రైతులకి ఏమి కావాలని రైతులు ఆశిస్తున్నారు ప్రభుత్వం నుండి? రోహిణి కార్తె వచ్చేసిందండి, నిన్ననే ప్రారంభమైంది. రోహిణి కార్తె వచ్చిందంటే వాతావరణం చల్లబడుతుంది, ఎండలు ఎక్కువగా రోళ్ళు పగిలేంత ఎండలు వస్తాయని చెప్పి అనుకున్నప్పటికీ ఈ సంవత్సరం చల్లబడ్డది. ప్రభుత్వం ఇప్పటికే రైతు పండించే పంటకి ముందుగా వేసుకునేటువంటి జీలుగు, జనుము, పెసర అనే దిక్కులో దున్నుకోవటానికి వీలుగా ఆవిటి వానలకే ముందుగా ఎగజల్లుకొని వాటిని చేసుకునేటువంటిది. ఈనాటి వరకు కూడా వాటిని సరియైన సబ్సిడీగా రైతులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురాలేదు. వాటికి వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా గ్రామీణ ప్రాంతంలో రైతుల దగ్గరికి సబ్సిడీ ఇచ్చేటువంటి ఈ రెండే ఇస్తున్నారు. ఇప్పుడు పెసరకు కూడా ఇవ్వాలి. వాస్తవంగా ఏంటంటే విత్తనాలకు సబ్సిడీ అంటే పెసలకి ఇవ్వాలి, శనగలకి, పల్లీలకి ఇవ్వాలి, తర్వాత పత్తికి ఇవ్వాలి, అన్ని విత్తనాలకి కూడా సబ్సిడీ ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండింటికి మాత్రమే, అవి కూడా ఉత్పత్తికి పనికిరానటువంటివి, దుక్కిలో దున్నేటువంటి జీలుక్కి అదేవిధంగా మన జనుముకు మాత్రమే సబ్సిడీ ఇవ్వటం అనేది సరైనది కాదు. అది కూడా ఆ టైంకి రైతులకు అందుబాటులోకి తీసుకురావట్లేదు. అది తీసుకురావాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నకిలీ విత్తనాలని పట్టుకుంటుంది అని చెప్పేటువంటిది పేరుకు చెప్తున్నారు తప్ప వాళ్ళకి అందుబాటులో ప్రజలకి ఏది నకిలీ విత్తనం, ఏది నకిలీ విత్తనం కాదు అనేది ప్రెస్ ద్వారా లేదు ప్రచారం ద్వారా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అలా చేయకుండా మేము ఆడబట్టుకున్నాం, ఏడబట్టుకున్నాం అని కొద్ది గొప్ప అదేదో మొహమాటానికి చేసేటువంటి విధానం ఉంది. అది కాదు. అంటే ప్రధానంగా ఏదైతే నకిలీ విత్తనాల పేరిట ప్రభుత్వం కసరత్తు చేయాల్సిన అవసరం ఉందా, లేదని అంటే ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా? కల్తీ విత్తనాల పట్ల ప్రభుత్వం ఎలా స్పందించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ముందుగా ప్రజలకి, రైతాంగానికి ఇది నకిలీ విత్తనం, ఈ నకిలీ విత్తనాలు వేసుకుంటే నష్టం జరుగుతుంది, వీటిని వేసుకోవద్దని వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళని చైతన్యం చేయాలి. చైతన్యం చేసేది మర్చిపోయి కేవలం మొక్కుబడిగా అక్కడక్కడ పెట్టి మేము ఇది చేసాము, ఇన్ని కేసులు పెట్టామని చెప్పి ఆ కేసుల్ని అధికారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే పద్ధతులనే చేస్తున్నారు తప్ప గతం నుంచి ఈనాటి వరకు కూడా అలా కాకుండా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఈ నకిలీ విత్తనాలని ప్రభుత్వమే ప్రకటించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని మేము కోరుతున్నాం. ఏదైతే నకిలీ విత్తనాల పట్ల సీరియస్గా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, ఏదైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్న వాళ్ళ పట్ల క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి. అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ విత్తనాలు సబ్సిడీలకు కూడా అన్ని రకాల విత్తనాలకు సబ్సిడీలు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతు సంఘం రాష్ట్ర నాయకులు, ప్రజాపంద రాష్ట్ర నాయకులైనటువంటి గుర్రవచ్చయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెర్రా రవి, 99 టీవీ ఖమ్మం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాల విభజనకు ముందు బాల నేరస్తుల న్యాయ మండలి నల్గొండలో ఉండేది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు తర్వాత జువైనల్ జస్టిస్ బోర్డు యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైంది. దీని ద్వారా పోక్సో కేసుల విచారణ యాదాద్రి జిల్లాలో జరుపుకునే అవకాశం ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి జువైనల్ జస్టిస్ బోర్డు యాదాద్రి జిల్లా కూడా మంజూరైంది. ఇక ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో కోర్టు ఏర్పాటు చేయడానికి సరైన భవనం కొరత ఉండడంతో ఇప్పటివరకు కూడా భవనాన్ని లేకపోవడంతో కోర్టు ప్రారంభం కాలేదు. తాజాగా ఇటీవల కాలంలో ప్రత్యేకంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి సిడిపిఓ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి భవనాన్ని కేటాయించడంతో జువైనల్ జస్టిస్ బోర్డు విధులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ బోర్డుకు సంబంధించి ప్రధానంగా గతంలో ఏ కేసు జరిగినా కానీ నల్గొండ జిల్లా వరకు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి
జరుగుతుండగా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు జువెనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు కావడంతో ఈ కేసులన్నీ కూడా అక్కడ పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 65 కేసులు జువెనల్ జస్టిస్ బోర్డు కింద విచారణ జరుగుతున్నాయి. అయితే దీంతో పాటుగా మహిళలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి పోక్సో కేసులు అవుతున్నాయి. ఈ పోక్సో కేసుల విచారణ కూడా జువెనల్ జస్టిస్ బోర్డులో సాగే అవకాశం ఉంది. అయితే జువెనల్ జస్టిస్ బోర్డు అనేది ఏర్పాటు జరిగిన తర్వాత దీంట్లో మొదటి శ్రేణి అదనపు న్యాయమూర్తి చైర్మన్గా ఉండడం, మరొక 2 సభ్యులు అంటే పిల్లల హక్కులతో పాటుగా ఇతర సామాజిక కార్యకర్తలు చేసేటువంటి పనులు నిర్వహించే వారిని 2 సభ్యులుగా నియమిస్తారు. వీరిలో ఒకరు పురుషులు కాగా మరొకరు మహిళలను అయితే ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ప్రధానంగా జువెనల్ జస్టిస్ బోర్డు ద్వారా అంటే చిన్నపిల్లలు ఎవరైతే నేరస్తులుగా పరిగణించిన క్రమంలో వారికి శిక్షలు వేయడం కానీ లేదా వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం కానీ లేకపోతే వారికి సంబంధించిన విచారణ కానీ పూర్తి చేయడం కోసం ఈ జువెనల్ జస్టిస్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు జిల్లాల పునర్విభజన తర్వాత దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం యాదాద్రి జిల్లాలోని 65 కేసులు కూడా ఈ జువెనల్ జస్టిస్ బోర్డు పరిధిలో విచారణ కానున్నాయి. అయితే దీనివల్ల అంటే గతంలో ప్రతి చిన్న కేసు కూడా జువెనల్ జస్టిస్ బోర్డు నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి విచారణ జరిపిన తర్వాత వారికి పడేటటువంటి శిక్షలు కావచ్చు లేకపోతే వారికి విధించేటటువంటి ఇతర శిక్షలు ఏవైతున్నాయి వీటన్నింటినీ కూడా నల్గొండకు తీసుకొచ్చి నల్గొండలో తీర్పు అమలు తర్వాత ఆయా ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం యాదాద్రి జిల్లాకు ఈ కోర్టు కేటాయించడంతో ఈ కేసులని కూడా యాదాద్రి జిల్లాలో పరిష్కరించే పరిస్థితి అయితే ఏర్పాటైంది. దీంట్లో ప్రధానంగా అంటే ఎప్పుడో మంజూరైనప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో ఈ కోర్టు ఏర్పాటైనప్పటికీ కూడా సరైన భవనం ఏదైతే లేదో దీనివల్ల మాత్రమే ప్రస్తుతం కొంత ఆలస్యం జరిగిందని కూడా న్యాయస్థానానికి సంబంధించినటువంటి అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం జువెనల్ జస్టిస్ బోర్డు ఏదైతే ఉందో ఇది యాదాద్రి జిల్లాకు కేటాయించడం, అదేవిధంగా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయం ఎదురుగా ఉన్న భవనాన్ని దీనికి కేటాయించడంతో త్వరలో విధులు కూడా ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మొదటి శ్రేణి అదనపు న్యాయమూర్తి చైర్మన్గా 2 సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 65 కేసులను రాబోయే రోజుల్లో యాదాద్రి జిల్లాలోనే పరిష్కారం చేసుకునే దిశ కూడా ఒక అవకాశం అయితే కలిగిందని చెప్పొచ్చు. దీంతో పాటుగా చిన్నపిల్లలకు సంబంధించిన పోక్సో కేసులు ఏవైతున్నాయో ఈ పోక్సో కేసులు అన్నీ కూడా ఇక్కడే అంటే యాదాద్రి జిల్లాకు సంబంధించి అక్కడే పరిష్కారం చేసుకునే అవకాశం కూడా కలిగిందని చెప్పేసి యాదాద్రి జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ జువెనల్ జస్టిస్ బోర్డు యాదాద్రి జిల్లాకు ఏర్పాటు కావడం, దానికి అనుగుణంగా భవన కేటాయింపు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి విధులు నిర్వహించకుండా ఉన్నటువంటి జేజేబీ ఏదైతే ఉందో దీని విధులు కూడా త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా దీని పట్ల పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జేజేబీతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కోర్టులో ఇంకా మరిన్ని వసతులు కల్పించాలని, ఈ వసతులు కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి ఇతర విషయాల్లో కావచ్చు పూర్తిగా వసతులు ఏర్పాటు చేసి ఇటు న్యాయమూర్తులకు న్యాయవాదులకు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే చూడాలని చెప్పేసి న్యాయవాదులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇక మరొక పక్కన జువెనల్ జస్టిస్ బోర్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇది కేటాయింపు జరిగి రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల విభజన జరిగిన తర్వాత ఇది కేటాయించినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడం కొంత తమకు కూడా ఇబ్బందికరంగా ఉందంటే తాజాగా అంటే భవనాన్ని కేటాయించడం, దీనికి అవసరమైనటువంటి నిధులు అదేవిధంగా విధులు ప్రారంభించడానికి త్వరలో విధులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవడం ఏదైతుందో ఇది తమకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని యాదాద్రి జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జువెనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు తర్వాత అంటే యాదాద్రి జిల్లా ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న విచారణ అవుతున్నాయో ఇవన్నీ కూడా యాదాద్రి జిల్లాను కొనసాగడం ద్వారా ప్రతి విషయాన్ని కూడా నల్గొండ దాకా వెళ్ళి రావాల్సిన అవసరం లేకుండా తమకు ఇక్కడే పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని కూడా ప్రధానంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి జువెనల్ జస్టిస్ బోర్డు ఏదైతే ఉందో ఇది ఏర్పాటు కావడం చాలా ఆనందంగా ఉందని, దీని త్వరతో అంటే ఇప్పటికే విధులు ప్రారంభమే చెప్పినప్పటికీ కూడా బిల్డింగ్ కేటాయింపు పూర్తయినప్పటికీ కూడా విధులు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి త్వరలో విధులను ప్రారంభించడం ద్వారా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి విషయానికి నల్గొండకు వెళ్లకుండా ఇక్కడే పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించినందుకు మాత్రం యాదాద్రి జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జువెనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు కావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 65 కేసులు ఏవైతున్నాయి 65 కేసులు ఇక్కడే పరిష్కరించుకోవడానికి విచారించుకోవడానికి అవకాశం అయితే కలుగుతుందని వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది యాదాద్రి జిల్లాకు జువెనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటైన క్రమంలో న్యాయవాదులకు సంబంధించిన వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పరికరాలతో సిద్ధంగా ఉన్నామన్నారు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్. మరోవైపు వైద్య సిబ్బంది మీద జిల్లా కలెక్టర్ క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ విషయంలో ఎంక్వైరీ జరుగుతోందంటున్న డాక్టర్ కిషోర్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్.
ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా కొరలు చాటుతుంది. దాని సందర్భంలో తెలంగాణ రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్దిగా ప్రభావం లేనప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా తెలంగాణలో వేరియంట్ ఎలా ఉంది, ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే తెలంగాణకి ఉత్తర తెలంగాణకే తలమానికగా ఉన్నటువంటి వరంగల్ ఎంజిఎంలో ఒకవేళ అలాంటి ప్రభావం వస్తే ఎలా అప్రమత్తం కాబోతున్నారు, పై స్థాయి అధికారుల నుంచి కానీ కింది స్థాయి అధికారుల వారికి ఎలాంటి మానిటరేషన్ చేయబోతున్నారు, ప్రధానంగా జనాలకు ఏం సందేశం చెప్పబోతున్నారు, ముఖ్యంగా గుంపులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ కిషోర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు కరోనా వేరియంట్ అనేది మళ్ళీ మొదలుపెట్టింది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రభావం లేనప్పుడు కూడా ఒకవేళ వేరియంట్ అంటే దాని ప్రభావం కనుక పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, పై స్థాయి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాబోతున్నాయి, దానికి ఎలా మీరు శ్రీకారం చుట్టబోతున్నారు? మొదటగా చూస్తే మనకు తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టు ఇక్కడేమి మనకు కేసెస్ నమోదు కాలేదు. కొన్ని స్టేట్స్లో నమోదు అవుతున్నట్టు మన ప్రెస్ ద్వారా వింటున్నాము. అయితే దీని గురించి మా పై అధికారులు ఇప్పుడు వరకు అయితే ఈ రోజు వరకు అయితే ఏమి ఇంకా అడ్వైజరీస్ ఏమి ఇవ్వలేదు. కానీ మేము ఒకవేళ అలాంటివి ఏమైనా పరిస్థితి వస్తే ఆ కోవిడ్ ప్రిపేర్డ్నెస్ అనేది స్టార్ట్ చేసాము ఆల్రెడీ. డాక్టర్స్కి ఎవరికైనా ఫీవర్ కేసెస్ ఏమైనా ఎక్స్ట్రా అట్లా సర్జ్ ఏమైనా కనిపిస్తుందా, జ్వరాలు ఏమైనా కేసెస్ ఎక్కువ నమోదు అవుతున్నాయా అని, అలాగే మాకు కావాల్సిన టెస్టింగ్ కోసం కానివ్వండి, ఐసోలేషన్ బెడ్స్ క్రియేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి అధికారుల నుంచి మాకు పై అధికారుల నుంచి అయితే ఏమీ అడ్వైజరీ ఇంకా రాలేదు. అయితే ఒకటి ఎప్పటికైనా కూడా మనము కేర్ఫుల్గా ఉండడం అనేది అది తప్పని పరిస్థితి. ఎందుకంటే గుంపులుగా ఉండటము, ఎస్ఎంఎస్ అంటాము మనం, సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ కానీ, శానిటైజర్స్ వాడటం అది నిరంతరంగా అది ఎప్పటికీ అది ఆచరించాల్సిన ప్రాక్టీసే. జనం గుంపులుగా ఉండకపోవటము, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ అది ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటాం. ప్రధానంగా సిమ్టమ్స్ ఏముంటాయి అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఎట్లాగో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి, ప్రధానంగా వర్షాకాలం మొదలైంది, ఆ సిమ్టమ్ వ్యాధులకు ఈ సీజనల్ వ్యాధులకు బట్టి ఎట్లా గుర్తించవచ్చు అసలు? యూజువల్లీ ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ అన్నీ ఒకేలాగా ప్రజెంట్ అవుతుంటాయి. యూజువల్గా వారికి తీవ్ర ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్స్ కానివ్వండి, ఫీవరు, అట్లాగే కొంతమందికి ఆయాసం అనిపించడము, కాఫ్ రావడం ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి స్టార్ట్ అయ్యి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడే వారికి ఇంకా ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తాం. ప్రధానంగా కోవిడ్ సమయంలో ఎవరైతే ఇంజెక్షన్ తీసుకున్న వారికి కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రభావం నిజం అనుకోవచ్చు అసలు ఏందనుకోవచ్చు? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఏమి స్టాండర్డ్గా పేపర్స్ అవి ఇంకా పబ్లికేషన్స్ అట్లాంటివి ఏం కాదు. అది ఒక వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంత దుష్ప్రభావాలు వింటమే కానీ ఇంతవరకు అది తీసుకోకూడదు అనేది ఏమి మనకు మా దృష్టికి తీసుకొని రాలేదు. ప్రధానంగా ప్రికాషన్స్ తీసుకునే విషయంలో జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? జనానికి ఒకటే చెప్పేది, గుంపులుగా ఉండకపోవడం ఎప్పటికైనా మంచిది, కోవిడ్ ఉన్నా లేకపోయినా కూడా. అట్లానే మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజర్స్ వాడుకోవడం, పరిశుభ్రత పాటించడము, మన పరిశుభ్రతను కూడా మనం ఇంట్లోతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, అట్లాగనే సీజనల్ వ్యాధులు రాకుండా కూడా చుట్టుపక్కల అన్నీ ఉన్న ఇంటి పరిసరాలు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల ఇలాంటివి దూరంగా ఉండొచ్చు. అంటే గతంలో వేరియంట్కు ప్రభావం ఉన్నదని చెప్తే ప్రత్యేకంగా ఒక వార్డులను ఏర్పాటు చేశారు, దానికి ఒక సెక్షన్ అధికారులను ఏర్పాటు చేశారు, ఒక వింగ్ను ఏర్పాటు చేశారు. అలాంటి ప్రభావంకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అలాంటి ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు? చేస్తామండి, అదే అంటున్నాను ఇందాక మీరు చెప్పినట్టు కోవిడ్ ప్రిపేర్డ్నెస్ కోసం మేము ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ ఉందా, అట్లాగే డ్రగ్స్ ఉన్నాయా, వారికి ఐసోలేషన్ సపరేట్ చేయాలి కాబట్టి బెడ్స్ ఏర్పాటు చేయడము, మందులు ఏమన్నా కావాల్సిన ఏమైనా ఉంటే తెప్పించుకోవడము చేస్తాము. ఆర్ఎంఓస్ని విజిల్లో పెట్టాము. అట్లాగే కొంతమంది డాక్టర్స్ కూడా కన్సర్న్డ్ స్పెషాలిటీస్కి ఏమైనా కేసెస్ ఏమైనా నమోదు అవుతే మా దృష్టికి తెమ్మని వారిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇలా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు వరంగల్ ఎంజిఎంలో డాక్టర్ల అక్కడ సిబ్బంది వ్యవహార తీరు అసత్వంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. దాని మీద నోటీస్ కూడా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి పరిణామాలు అసలు ఎందుకు వచ్చాయి అనుకోవచ్చు? అంటే యాక్చువల్గా ఆ రోజు అక్కడికి పెడియాట్రిక్ వార్డుకి వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ అక్కడ వారు ఈఎస్ఆర్ వార్డుకని వెళ్ళటం జరిగింది. అక్కడ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ కనిపించారు. మిగతా సీనియర్ డాక్టర్స్ కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఇతర అదే పెడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఎస్ఎన్సి ఉంది, ఎన్ఐసి ఉంది, కంగారు మదర్ కేర్ యూనిట్ ఉంది, అక్కడ ఉన్నామని చెప్తున్నారు. సో వారు ఆ టైంకి అక్కడ లేకపోవడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే కలెక్టర్ గారు అటెండెన్స్ ఒకసారి వెరిఫై చేయండి
అని అన్నారు. ఆ వెరిఫికేషన్లో భాగంగా కొంతమంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్ ఖాళీగా అనిపిస్తే మేము వాటిని ఐడెంటిఫై చేశాము. వారిలో నిజంగా గైర్హాజరు ఎవరయ్యారు, ఏ కారణం లేకుండాను, లేకుంటే వారిని కోర్టు డ్యూటీకి వేరైతే బయోమెట్రిక్ చేసి ఇక్కడ మాన్యువల్ అటెండెన్స్ సైన్ చేయలేదా అని ఇవి ఐడెంటిఫై చేస్తాము. చేసి నిజంగానే ఎవరైతే లేకపోతే వారు అది సీసీఏ రూల్స్కు తప్పు కాబట్టి విరుద్ధంగా కాబట్టి వారిపైన యాక్షన్ తీసుకుంటాం. అధికారులకు కూడా చెప్తాం. అంటే ఫైండ్ అవుట్ చేశారు ఎంతమంది అనేది ఒక మీ దృష్టికి ఏమైనా వచ్చింది ఎంతమంది అనేది? ఇంతవరకు అయితే కాలేదు. జస్ట్ ఆ రోజు ఆ ఎంటీ రిజిస్టర్ మాన్యువల్ రిజిస్టర్లో 75 మంది సంతకాలు చేయనట్టున్నాయి. వారిలో కొంతమంది డెప్యుటేషన్ పై కూడా ఉన్నారు, కొంతమంది కోర్ట్ డ్యూటీస్కి వెళ్ళారు, ఎవరు సీఎల్స్ పెట్టిన వారు ఉన్నారు. అవన్నీ మనము స్టార్ట్ చేశాము. ఇంకా కంప్లీట్ ఈరోజు అయిపోతుంది. తదుపరి చర్యలు ఎలా ఉన్నాయి చెప్పాను కదండి, యాజ్ పర్ సీసీఏ రూల్స్ ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, సిబ్బందికి కానీ ఏ రూల్స్ వర్తిస్తాయో ఆ రూల్స్లో స్పెసిఫిక్గా ఉన్నాయి. ఇలాంటి గైర్హాజర్ ఏం చేయాలని దాన్ని బట్టి అదే ఫాలో అవుతాం. ఈ విధంగా డాక్టర్ కిషోర్ గారు చెప్తున్నటువంటి అంశం అవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోవిడ్ ప్రభావం ఎక్కువ లేనప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అయితే పై అధికారుల చర్యలతో ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్లు గైర్హాజరు అయిన విషయంలో కూడా ఎంక్వైరీ ప్రారంభమైంది. ఇప్పుడే దాన్ని స్టార్ట్ చేశాము. కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఎవరైనా కానీ చట్టపరంగా, చర్యల పరంగా, శాఖాపరంగా అయితే చర్యలకైతే అర్హులవుతారు. దాన్ని ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని చెప్పేసి డాక్టర్ కిషోర్ గారు చెప్తున్నటువంటి అంశం ఉందని చెప్పారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపివేయాలని అరుణోదయ సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ములుగు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించేందుకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటున్న విమలక్కతో మా ములుగు ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. కగార్ పేరుతో మావోయిస్టులను ఏర్వేస్తూ మావోయిస్టులను పట్టుకొని హత్య చేస్తున్నారని చెప్పి ఈరోజు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. అదేవిధంగా దక్షిణ భారత్లో జరుగుతున్నటువంటి పోలీసుల దండయాత్రను కూడా ఆఫ్ చేయాలని చెప్పి ఈరోజు మన మధ్యలో విమలక్క, ప్రియ సంఘాల నాయకులు విమలక్క ఉన్నారు. అక్కడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. అక్క, ఈ యొక్క ఆపరేషన్ కగార్ను ఎలా మీరు కలుస్తుంది? ఆపరేషన్ కగార్ను ఎవరైనా ఖండించాల్సిందే. ఇది ఆదివాసీ బిడ్డలు చేసేటువంటి పోరాటానికి బయట ప్రపంచమంతా అండగా ఉండాలి. అది న్యాయమే. ఎందుకంటే ఆ అడవి వాళ్ళది, ఆదివాసీ బిడ్డలది. ఆదివాసీ బిడ్డలు ఈ దేశ మూలవాసులు ఆదివాసీలు. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మావోయిస్టులు అండగా నిలబడ్డారు. సరే, ఇవాళ వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పేసి ప్రకటించి కూడా నెల రోజులకు పైన అయిపోయింది. ఈ మధ్యకాలంలోనే 30 మంది, 40 మంది, 20 మంది, అసలు 10ల సంఖ్యలో తప్ప ఒకరిద్దరు కాదు, ఇంతమందిని, వందలాది మందిని పొట్టను పెట్టుకున్నటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇంత మానవహననం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు అసలు చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకుంటుంది కదా కోర్టులు. మరి అటువంటప్పుడు బాహాటంగా పార్లమెంటులోనే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా ఒక్క మావోయిస్ట్ అనేటువంటి వాళ్ళని ఎవరిని కూడా మిగలకుండా, నక్సలైట్లు అనేటువంటి వాళ్ళని ఎవరిని లేకుండా ఏరేస్తామంటే మీరు చేయాల్సిందల్లా వాళ్ళ దోపిడీ పీడన లేని సమాజాన్ని చేయండి. అటువంటప్పుడు వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పేసి ప్రకటించిన తర్వాత, కాల్పులు ఆపిన తర్వాత వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే, ఎక్కడైనా రక్షణ కోరుకొని ఎక్కడో ఒక చోట అనారోగ్యంతో పడి ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుపోయి చిత్రహింసలు పెట్టి, అసలు మామూలుగా కాదు, ఒక్కొక్క శవాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంత కసి ఎందుకు మీకు? ఇంత కోపం ఎందుకు మీకు? అసలు వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి? అడవిని కాపాడుకోవాలనేటువంటి తపన ఉండడం తప్ప, భరతమాతను కాపాడుకోవాలనుకోవడం తప్ప, ఈ భారతదేశం నాది, ఈ దేశ పౌరులు నా వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు, అందులో భాగంగా ఆదివాసీలు కూడా మన పౌరులే, మన బిడ్డలే, వాళ్ళకు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు అని కోరుకోవడం తప్ప, ఇది మాట్లాడితే నేరం అంటుంది వాళ్ళ ప్రభుత్వం. కానీ నేరం చేస్తున్నది ప్రభుత్వమే. మొత్తం కూడా కోర్టులను ధిక్కరిస్తుంది ప్రభుత్వాలే. ఇవాళ ఇటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది ప్రభుత్వాలే. ఇట్లా ఈ రకమైనటువంటి చర్యలు మీరు చేస్తూ ఇతరులను తప్పుపట్టడం ఏ మేరకు సరైందో మీకే తెలవాలి. ఆ విచక్షణ లేకుండా ఈ రకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది సరైంది కాదు. ఇప్పటికైనా వెంటనే నిలిపివేసి నంబాల కేశవరావుతో సహా మిగతా కామ్రేడ్స్ యొక్క
శవాలను వెంటనే ఆ బంధువులకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కుళ్ళిపోయి ఉంటాయి ఆ శవాలన్నీ కూడా. కనీసం చివరి చూపునైనా ఏళ్ల తరబడి వాళ్ళంతా కూడా ప్రజల కోసం త్యాగం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో. ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబాలే ముఖ్యమని ఇండ్ల పొంటి ఉండి వాళ్ళ కుటుంబాల కోసమే అహర్నిశలు శ్రమిస్తుంటారు. కానీ వాళ్ళ కుటుంబాలను వదులుకొని నా ప్రపంచమంతా కూడా ఈ దేశమే, ఈ దేశ పౌరులు నా వాళ్ళు, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందనుకొని సంవత్సరాల తరబడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా. అట్లాంటి వాళ్ళని కనీసం చివరి చూపుగా చూసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా, ఇంత మానవత్వం లేకుండా ఈ రకమైనటువంటి చర్య చేయడం సరైంది కాదు. ఇప్పటికైనా ఆ శవాలను వెంటనే వాళ్ళ బంధువులకు అప్పగించాలి. అడవిలో ఉన్నటువంటి దక్షిణ భారతంలో ఉన్నటువంటి సాయుధ పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలి. ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్నటువంటి ఈ మానవ హరణాన్ని వెంటనే ఆపాలి. అట్లనే మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలి, చర్చలు జరపాలి. ఇదంతా కూడా మేము కోరుతా ఉన్నాం. అది అడగడానికి ఇక్కడికి వచ్చాం తప్ప వేరే దానికోసం కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కరెక్ట్. మనం చెప్పుకున్నట్లయితే అరుణోదయ సాంస్కృతిక అధ్యక్షురాలు విమలకైతే ఆపరేషన్ కగార్ను ఆఫ్ చేయాలి, సాయుధులైనటువంటి మావోయిస్టుల మీద చేస్తున్నటువంటి దండయాత్రను నిలిపివేయాలి, మావోయిస్టులను చంపేసి పోలీసులు డాన్సులు చేస్తూ విశిష్ట చేష్టలు చేస్తున్నారు, దీన్ని వెంటనే తక్షణమే ఆఫ్ చేయాలని చెప్పని పౌర సంఘాల నాయకులు మరి అరుణోదయ సంస్కృతి శాఖ 99 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు ఏపీ అప్డేట్స్ చూద్దాం. కాకాని గోవర్ధన్ అరెస్టుతో నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు డీలా పడిపోయారు. కాకాని అరెస్టు తర్వాత హడావిడి చేసిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో కాకాని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలు పరామర్శించారు. అయితే కాకాని అరెస్టు తర్వాత హడావిడి చేసిన నేతలెవరూ అక్కడ కనిపించలేదు. అసలు నెల్లూరులో ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నిన్నంతా కూడా హడావుడి చేసినటువంటి వైసీపీ నేతలంతా ఇవాళ స్తబ్దుగా ఉన్నారని చెప్పొచ్చు. నిన్న ఒక్కరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన్ని వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే నెల 9 వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆ సమయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా కూడా కొంత హడావుడి అయితే చేశారు. వెంకటగిరి కోర్టు వద్దకు వెళ్ళారు. దీంతోపాటు నెల్లూరులో ఆయన ఎక్కడైతే విచారించినటువంటి పోలీసు శిక్షణా కేంద్రం ఉందో అక్కడికి చేరుకునే ప్రయత్నం కొంతమంది చేసినప్పటికీ కూడా అక్కడికైతే చేరుకోలేదు. మరోవైపు వెంకటగిరిలో మాత్రం కొంత హడావుడి చేశారు. మొన్న రాత్రి అంటే ఇటు కాకాన్ని అదుపులోకి తీసుకుని ఇటు బెంగళూరు నుంచి నెల్లూరుకి తీసుకొచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం పెట్టుకుని ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి అండగా ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇదంతా కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిపోయింది చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడికి కొంతమంది నేతలు కూడా వచ్చి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇవాళ ఎలాంటి హడావుడి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో జరగలేదని చెప్పుకోవాలి. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులను అయితే ఇవాళ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా కలిసి మాట్లాడారు. ఏదైతే కుటుంబానికి భరోసా ఇస్తూ ధైర్యం కల్పించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎంత ఒక ఎత్తుగా ఉన్నప్పటికీ మరోవైపు మాత్రం ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధిష్టానం అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు కావచ్చు, ఎవరు కూడా కాకాని అరెస్టు పైన నోరు తెరవకపోవడం ప్రస్తుతం ఒక చర్చకైతే దారితీసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ వ్యవహారం మొత్తం కూడా అంటే ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తంలో కూడా ఇంకా అనేక మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ పేర్లు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇక్కడ దొరికేటటువంటి సిలికా కావచ్చు, వైట్ కార్డ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది బడా నేతల కనుసన్నల్లో ఇక్కడ నుంచి ఈ ఖనిజ సంపద అంతా దేశ విదేశాలకు తరలి వెళ్ళిపోయిందనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల చేతులు కూడా మారినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో దొరికేటటువంటి సిలికా, అబ్రకంకి ఒకవైపు డిమాండ్ ఉంటే వీటిని కూడా రాత్రి సమయాల్లో ఇష్ట ప్రకారం అంటే విచ్చలవిడిగా కూడా ఎక్కడికి పడితే అక్కడికి తరలించేసిన పరిస్థితి కనిపించింది. ఆ ఏరియా
రాజకీయాలకి ఎవరు వెళ్ళాలన్నా అంటే అటు మీడియా కావచ్చు, ఇటు పోలీస్ కావచ్చు, అటు సామాన్యులు కావచ్చు, ఎవరు వెళ్ళి ప్రశ్నించాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రౌడీ షీటర్లు ఎక్కువగా కూడా ఆ ప్రాంతాలని మొత్తం కమ్మేసి అక్కడ ఎవ్వరు కూడా పోయేదానికి సాహసించేవాళ్ళు కాదు. ఒకవేళ అక్కడికి వెళ్తే ప్రాణాలతో ఉండాలంటే ఇటు సైడ్ రావద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు గతంలో అనేకం కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటు గూడూరు కావచ్చు, ఇటు రాపూరు, సైదాపురం, పొదలకూరు కావచ్చు, ఇక్కడ ఇప్పటికే మైన్స్ అయితే ఇంకా కూడా జరుగుతున్నాయి. అక్రమంగా క్వార్జ్ను తరలిస్తున్నారని చెప్పి ప్రస్తుత ప్రతిపక్ష వైసీపీ అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఇటు సిలికా కావచ్చు, మైన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా 300కు పైగా కూడా మైన్స్ ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి అతి తక్కువ సమయంలో ఈ మైన్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే ఈ మైన్స్లో కొన్ని మైన్స్ ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో ఉన్నటువంటి మైన్స్ నుంచి వైట్ క్వార్జ్ అయితే అధికారికంగా కొన్ని దగ్గర నుంచి తరలిపోతుంటే అనధికారికంగా మరి కొన్ని దగ్గర నుంచి తరలిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంలో కొంతమందిని ఇంకా అంటే ఈ కేసులకు సంబంధించి అటు ఏదైతే తాటిపత్రిలోని మైన్స్ రుస్తుం మైన్స్ వద్ద చోటు చేసుకున్నటువంటి అక్రమ మైన్స్ తరలింపు కేసులో కొంతమంది పేర్లు కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇటు జిల్లాలోని గూడూరు, ఇటు సైదాపురం, ఇటు రాపూరు ఈ ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో మరికొంతమంది పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి రాజకీయ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టిన తర్వాత పోలీసులు కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి మరో వార్త అయితే నెల్లూరు రాజకీయాల్లో ఒక చర్చగా అయితే మారింది. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఏదైతే కాకాని జైల్లో ఉన్నటువంటి సమయంలో ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ దాని మీద అయితే విచారణ అయితే జరుగుతుంది. దాంట్లో సాధారణ ఖైదీగానే ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అటు కాకానికి సంబంధించినటువంటి లాయర్లంతా కూడా ఈ అంశం పైన అటు హైకోర్టును కూడా ఆశ్రయించి అక్కడ కూడా ప్రత్యేకంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏదైతే జైల్లో కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కూడా పిటిషన్లో వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాకాని అరెస్ట్ తర్వాత నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుతం ఒక నిస్తేజం అయితే కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులను నడిపించేందుకు నాయకుడు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. పార్టీని కష్టకాలంలో అట్టగా ఉన్నటువంటి అనేక మంది నేతలంతా కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవడంతో వాళ్ళెవరూ కూడా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ పార్టీ వర్గాలు అంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. రైట్, ఇవి ఈరోజు 99 రిపోర్ట్ అప్డేట్స్.